బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా? వచ్చేసే టైం అయిందిరా. రే మోహన్. హాయ్ త్యాగు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావు ఏట్రా? పనుండి వచ్చాను. బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను. అవును, నువ్వు ఎక్కడికి వచ్చావంటి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకా? ఎవరింటికి? నారాయణమూర్తి గారిని, ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్. ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? సరిపోయింది. ఏ ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా? లింక్ ఉంది కానీ అది నాకు కాదు, మా వాడికి. మై ఫ్రెండ్ ప్రసాద్. హలో త్యాగు. కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్. ఒరే నేను ఇక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోతాను రా. సారీ త్యాగు, రెండోసారి కూడా. ఒరే నా పేరే త్యాగరాజు. ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం. నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది 2 సార్లే, కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది 22 సార్లు. వస్తాను, బాయ్, ఆల్ ద బెస్ట్. చూసావరా, ఆడంకి తొలగించేశాను. ఇంకా లలిత నీదే. ఇంతవరకు ప్లాన్ పకడ్బందీగానే జరుగుతోంది. నాగలింగం ఎటు తెలుసుకోలేని అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు. 4 రోజుల్లో మా నాన్నగారు గుర్రం వేసుకుని రావడంతో ఈ నాటకం పూర్తయిపోతుంది. పద్మ, నాకేమిటో భయంగా ఉంటుందండి. దీన్ని త్వరగా పూర్తి చేసేయండి. హలో హలో, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. అది తర్వాత మాట్లాడుతారు కానీ ముందు మీ ప్రేమ విషయం ఏమైందో చెప్పండి. నేను మీతో మాట్లాడాలన్నది ఆ విషయమే. చెప్పండి, ఏమిటది? ఆయన ముందు వారు మా వారు. మీ వారా? ఏం పర్లేదు చెప్పండి. ఇది వరకు మీరు ప్రేమించింది ఏంటి? మరి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద మీరు ప్రసాద్తో మాట్లాడారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ అనుమానం నాకు అర్థమైంది. పద్మ మా ప్రసాద్ని తోడబుట్టిన వాళ్ళ ట్రీట్ చేస్తుంది. ఆ రోజు నాకు ట్యాంక్ బండ్ దగ్గరికి రావడానికి వీల్లేక ఆ మాటే ప్రసాద్ ద్వారా కబురు పంపించాను. మీరు పద్మని ప్రసాద్ని చూసి అపార్థం చేసుకున్నట్టున్నారు. నిజమా? ప్రామిస్. ఎక్కడికి? ప్రసాద్ గారు, మీరా? మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు క్షమాపణలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ సారీ. మీరు మాట్లాడేది ఏ విషయం గురించి? ఆ విషయం నేను చెప్తాను రా. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద నిన్ను పద్మని చూసి మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుందట లలిత. అందుకే మొన్న మీరు కలిసినప్పుడు కూడా మీతో కోపంగా మాట్లాడాను. ఏమీ అనుకోకండి. నీకు లలితకి పెళ్లి జరిపించే బాధ్యత నాదన్నాను, మాట నిలబెట్టుకున్నాను. రేపు ఎల్లుండో నారాయణమూర్తి గారిని కలిసి మీ పెళ్లి విషయం మాట్లాడతాను, సరేనా? థ్యాంక్స్ సార్. సన్నాసి వాడిని పోనీ ఒక పట్టుకో, తాడు తెస్తాను, కట్టేతలు పడేస్తాం. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ, బరకాసి, శివకాశి, ఢమకూసి, నీ అమ్మ కడుపు మాడిపోయిన నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీమే చేయించినాడా? అమ్మ అమ్మ, పట్టపగ ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు రావాలంటే అర్జెంటు. గర్జించవే నీ ధీమా వర్షించవే, గిట్టనోళ్ళు గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి చేకొట్టవే. ప్రేమ గర్జించవే, నీ ధీమా వర్షించవే, గిట్టనోళ్ళు గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి చేకొట్టవే. ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే. పాండుగాడు ఇంకా రాలేదేమిటబ్బా? రే, టైం ఎంత అయింది? 5:15 అయిందండి అయ్యా. కాఫీ తీసుకోండి అయ్యా. అక్కడ ఏముందని తీసుకొని నీ బొందా? అరే కాఫీ ఏమైంది? కాకెత్తుకుపోయింది. చూడరే, కొందరు అదృష్టవంతులకి మెదడు మోకాల్లో అయినా ఉంటుంది.
నీకది అరికాల్లో కూడా లేదు. అది నా దురదృష్టం, నా దురదృష్టం. ఒరేయ్ సన్నాసి, ఆ కారు దిగిన పెద్ద మనిషిని అలాగే గుట్ట మీద గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విచిత్రాన్ని చూసి సంబరంతో గంతులేసుకోమ్మా. ఏం జరుగుతుంది అక్కడ? వెళ్ళి చూడు. నీ పెంపకం ఎంత అందంగా తగలడిందో నీకే తెలుస్తుంది. డ్రైవర్ పోనీ. నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా. ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒకటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండమ్మా, ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందు ఉండేవాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూతుచుండు. రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది నువ్వు తమకు తెలియదు. తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. మేము పోయి వచ్చేదము. మంచిది. ఆ కుర్రం వాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి. మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా. మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పలా. ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యూపారు. బాగుండదేమో, మరి పల్లెటూరి గబ్బిలా అనుకుంటారేమోనని నేను చెయ్యూపాను. అన్ననన్ననన్ననన్న. పాదపూజకి టైం అయింది, పళ్ళని తెచ్చుకుంటాను ఉండండి. ఆ? మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదూ? ఛీ, ప్రేమ పెళ్లి ఏమిటి కర్మ? శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉందేమిటబ్బా? చాలే ఊరుకో. మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు జారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి, జాగ్రత్త. ఒరేయ్ సన్నాసి, ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా? నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు, అక్కడికే వెళదాం పదండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చి అవతల పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద. చిన్నతనం నుంచి నేను మా లలితకి ఏ లోటు చేయలేదు. తల్లి తండ్రి అన్ని నేనే దాన్ని పెంచాను పద్మ గారు.
ఈ రోజు ఇది ప్రసాద్ గారిని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెప్పండి. మా పెళ్లి జరగబోతుందంటే దానికి మూల కారకురాలు పద్మగారి మూర్తి గారు నా గురించి చెడుగా ఊహించుకున్న లలితకి నిజం తెలియచెప్పి తన మనసు మార్చారు. అన్నా చెల్లెళ్ళ లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నానండి. నిజం చెప్పారు లలిత్ గారు. నిజంగా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే. అప్పుడప్పుడు ప్రసాద్ గారు వచ్చి నాతో మీ గురించి చెప్పుకుని బాధపడేవారు. అది చూసి 1-2 సార్లు మా పెదనాన్నగారు మా వారు మా సంబంధాన్ని అనుమానించారు కూడా. మామగారు ఇటండి. తా చెడ్డకొత్తి వనమంతా చెరిపిందని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? మీ తంతు సరిగా అలాగే తగలడింది. పద్మాప్రసాద్ మాటలు విన్నారుగా. అన్నా చెల్లెల లాంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచించాం. 1000 సార్లు గంగలో మురిగినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అసలు. కానీ వాళ్ళు నోర్మైండి. నేనేదో వయసు తక్కువ వాడిని కనుక ఆవేశంలో తప్పు చేశానేమో. మీరు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు. మీరైనా నాకు హితబోధ చేయక్కర్లేదు. ప్రేమ పెళ్లిళ్ళన్నీ పాడై తీరతాయనే గుడ్డి నమ్మకం ఏదో పెట్టుకుని ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారా? ఎక్కడైనా ప్రేమ పెళ్లిళ్ళు చెడిపోతే దాని కారకులు ప్రేమికులు కారండి. వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అగాధాలు తవ్వి అపార్థాలు సృష్టించే మీలాంటి వాళ్ళు కారకులు. మోహన్, పోన్లేండి, ఇప్పటికైనా నా కంటి ముందుండే అనుమాన పొర తొలగిపోయింది. అరే, ఇదేమిటి? మా గుర్రం ఎక్కడుంది? అది మీ గుర్రమా? అవును, మా నాన్నగారు వచ్చినట్టున్నారు. గుర్రమాయనా? మీ నాన్నగారా? ఆ, ఇక్కడేదో ఉత్తరం ఉంది. శ్రీవారికి మీతో 25 ఏళ్లు కాపురం చేసి మొహం మొత్తింది. ఈ గుర్రం ఆయన నా మనసు దోచాడు. ఆయనతో వెళ్ళిపోతున్నాను. మీ మాజీ శ్రీమతి సుభద్ర. అంటే మీ ఆవిడే మా నాన్నగారు? ఓహ్, మావగారు, ఇప్పుడు మీరు నాకేమవుతారు? మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? మామగారు అనాలా? బాబాయ్ గారు అనాలా? నాన్నగారు అనాలా? ఎలా పిలవాలి? మావగారు, 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 ఏమండి? మావగారు, మావగారు, అన్నయ్య, అన్నయ్య, ఒక్క గంట క్రితం వచ్చుంటే బాగుండేది. ఇందాక సాతాళించిన శనకలేసి వంకాయ కూర వండాను. అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా? అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి. కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా? నేను చచ్చిపోతానని మీరంతా భయపడ్డారు కదూ? లేదు, నాకంత ధైర్యం లేదు. చిన్నప్పటి నుంచి మారు వేషాలు వేయటం అంటే నాకెందుకో అమితమైన ఇష్టం. ఇన్నేళ్లు రకరకాల వేషాలు వేశాను. ఇన్నాళ్ళకి ఇప్పుడు నా జీవితానికి పనికొచ్చే వేషం వేశాను. ప్రేమ పెళ్లిళ్ళన్నీ విఫలమవుతాయని, పెద్దలు కుదిర్చిన జంటలన్నీ కలకాలం వర్ధిల్లుతాయని వెర్రి నమ్మకంతో బతికాను ఇన్నాళ్ళు. ఈ పిల్లలు నా కళ్ళు తెరిపించారు. వైవాహిక బంధానికి కావలసింది కలసి బతకవలసిన ఇద్దరు మనస్సుల కలయిక గాని పెళ్లి ఎలా జరిగింది అన్నది ప్రశ్న కాదని వీళ్ళు నాకు తెలియజే. ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్న ఈ క్షణాన ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలిగింది. నాకు కులమతాల పట్టింపులు లేవు. నన్ను ప్రేమించగల ఏ స్త్రీనైనా సరే 1 సంవత్సరం పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. మీరు అనే మాట నిజమే అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ మీరంటే పడి చచ్చిపోయే స్త్రీని మేము చూపిస్తాం. నన్ను ప్రేమించే స్త్రీనా?
ఎవరావిడ? ఎక్కడుంది? సుభద్ర, నువ్వా? అవును నాగలింగం గారు, తమ సహధర్మచారిణి. మరి ఆ ఉత్తరంలో మీ ఇద్దరూ కలిసి... తప్పు నాగలింగం గారు, అట్టి యోచనే మహాపాతక కారకము. సుభద్ర నా సోదరి. ఇది అంతయు మీలో మార్పు కొరకై యువకులాడించిన నాటకమందలి అంతర్భాగము. ఆ నాటకమున నేను మీ ధర్మపత్ని కూడా పరధారులమే. నాకిప్పుడు చాలా సంబరంగా ఉంది నాన్న. అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు. చీలిపోయిందనుకున్న కుటుంబం ఒక్కటయింది. ఓం వరుణాయ నమః. ఏమయ్యా, పెళ్ళెట జరుగుతుంది? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లేదయ్యా, బాగా జరుగుతోంది. అది వాయించు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, మనం కాసేపు అలా వాకింగ్కి వెళ్దామా? నన్ను వదిలేయండి మహానుభావ.